నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఇక జ్యోతిర్లింగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్షేత్రాలలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ క్షేత్రాలలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే శైవ క్షేత్రం గురించి చాలా విభిన్నంగా ఉంటుంది. ఇంతకీ దాని చరిత్ర ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజు మన దేశం మొత్తం ఆధ్యాత్మిక శోభ ఫలరిల్లుతూ ఉంటుంది. జ్యోతిర్లింగాలలో అద్భుతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో శైవ క్షేత్రాలు జ్యోతిర్లింగాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ క్షేత్రాలలో శివుడు మనకు వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. మన దేశంలోనే శివుడికి నిష్కలంక మహాదేవ అనే పేరుతో ఒక ఆలయం ఉంది. ఇది సాదాసీదా ఆలయం కాదు. ఈ ఆలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. అన్నిటికీ మించి ఇక్కడ చోటు చేసుకునే వింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి కోలి యాక్ అనే గ్రామం దగ్గరలో ఉంటుంది. ఈ గ్రామానికి దగ్గరలోనే అరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర తీరంలో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉదయం అక్కడికి వెళ్తే గుడి కనిపించదు. కాకపోతే అక్కడ గుడి నిర్మించారు అని చెప్పడానికి ఒక ధ్వజస్తంభం మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నానికి సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆలయం పూర్తిగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా కనిపిస్తుంది. భక్తులు అక్కడికి వెళ్ళి సముద్ర జలాలతో శివలింగానికి అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. రాత్రి 10 గంటల దాకా ఆలయ సమీపంలోకి సముద్ర నీరు రాదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఆలయాన్ని ముంచేస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సముద్రం నీటిలోనే ఆలయం ఉంటుంది. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే ఆ ఎత్తు వరకు సముద్రపు నీరు ముంచేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇలాంటి వింత చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్షేత్రాన్ని పాండవులు నిర్మించారని చారిత్రక పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజు సముద్రం పోటు వేస్తుంది. ఆ సందర్భంగా రాత్రి 10 గంటల తర్వాత సముద్రం విపరీతంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి వెళుతుంది. ఈ దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వస్తూ ఉంటారు. పాండవులు నిర్మించిన ఈ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే ఇక్కడ శివలింగం విభిన్న ఆకారంలో కనిపిస్తుంది. సముద్ర జలాలు ముంచేసినా, సముద్రం పోటు వచ్చేసినా సరే ఆలయం ఇంకా దృఢంగానే కనిపించడం ఇక్కడ విశేషం. హర హర మహాదేవ శంభో శంకర. ఇటువంటి మరిన్ని అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.